డింపుల్ హైతి గద్దలకొండ గణేష్ చిత్రంలో జరజర అనే ఐటెం సాంగ్ తో కుర్రకారు గుండెల్లో టెంట్ వేసి కూర్చుంది. తన రెండవ చిత్రంతోనే మాస్ మహారాజా రవితేజ సరసన ఛాన్స్ కొట్టేసింది. కిలాడి సినిమాలో ఒక హీరోయిన్ గా తన అందచందాలు నట లావణ్యంతో కిక్కివ్వడానికి రెడీగా ఉంది. ఇటీవల కిలాడి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చక్కని తెలుగులో మాట్లాడి అందర్నీ ఆకట్టుకుంది. హీరో, డైరెక్టర్, ప్రొడ్యూసర్లను తన మాటల గారడితో సింపుల్ గా పడేస్తున్న డింపుల్ ను చూసి విస్తుపోయారు క్రిటిక్స్. మాటలతోనే కాదు, అందాల ఆరబోతతోనూ కళ్ళను తిప్పుకోనివ్వకుండా అందర్నీ ఉక్కిరిబిక్కిరి చేసేసిందట. ఇంతకీ ఈ బ్యూటీ చెప్పిన స్వీట్ కబుర్లు ఏంటంటే, ఆమె రవితేజకు పిచ్చ ఫ్యాన్ అట. ఆయనతో కలిసి పనిచేయడం వలన చాలా విషయాలు తెలుసుకున్నానని చెప్పుకొచ్చింది. మరి ఆ విషయాలేంటో వివరాలు చెప్పలేదు ఈ ముద్దుగుమ్మ. రవితేజ ఏవేవో సలహాలిచ్చేస్తుంటాడని, తన ఉద్దేశం కాదని కవరింగ్ చేసేసింది. ఆయనతో మాట్లాడుతూ ఉంటేనే చాలు ఆటోమేటిక్ గా అనేక విషయాలు తెలిసిపోతుంటాయట. ఇక డైరెక్టర్ రమేష్ వర్మని కూడా ఆకాశాన్ని ఎత్తేసింది డింపుల్ హైతి. క్యారెక్టర్ కి తాను బాగా సూట్ అవుతానని సెలెక్ట్ చేసేశాడట డైరెక్టర్. ఎంతో ఇంపార్టెంట్ రోల్ ఇచ్చాడని చెప్పుకొచ్చింది. ఈ రోజుల్లో హీరోయిన్స్ కి ఇలాంటి ఇంపార్టెంట్ రోల్స్ రావడం లేదని మోసేసింది. తనని ఎంతో అందంగా చూపించాడంటూ డైరెక్టర్ రమేష్ వర్మని ఓ రేంజ్ లో పొగిడేసింది ఈ భామ. ఇక ప్రొడ్యూసర్ కోనరు సత్యనారాయణని హంబుల్ అంటూ ఓ మెట్టు ఎక్కిచ్చేసింది. మ్యూజిక్ డైరెక్టర్ ని మాత్రం ఎందుకు వదలాలనుకుందో ఏమో, దేవిశ్రీ ప్రసాద్ ఇచ్చిన మ్యూజిక్ సాంగ్స్ అబ్బో కేక అంటూ తెగ మెచ్చేసుకుంది. సినిమాని తాను చాలా ఎంజాయ్ చేస్తూ నటించానని, ప్రేక్షకులు కూడా ఎంజాయ్ చేస్తూ పెద్ద హిట్ చేయాలని తన స్పీచ్ ని ముగించింది. ఇంతకాలంగా హీరోయిన్స్ స్పెషల్ ఫోటో షూట్స్ లో మాత్రమే గ్లామర్ డోస్, స్కిన్ షోస్ చూపించడం ఆనవాయితీగా ఉంది. కానీ డింపుల్ హైతి కొత్త కల్చర్ కి తెరతీసింది. ప్రెస్ మీట్ లో కూడా క్లీవేజ్ షో చేసి ప్రేక్షకుల మతి పోగొట్టింది. ఈ అమ్మడి జోరు చూస్తుంటే టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా పాగా వేసేలానే ఉంది అని కామెంట్ చేస్తున్నారు క్రిటిక్స్.